హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జట్టి సతీష్. మన ఛానల్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా అనమాట. ప్రజెంట్ బాగున్నాం. ఏంటంటే ఈ మధ్యగా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇక అదే అనమాట. ఇలా అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే 7:30 ఆ టైం అవుతుంది. నాకైతే అది ఎర్లీ మార్నింగే. మరి చాలామందికైతే ఆల్రెడీ టీలు తాగడం అవన్నీ అయిపోయే ఉంటాయి. ఐ థింక్ ఇలా గడపకి ముగ్గు అవి పెట్టుకొని ఆల్రెడీ బయట అయితే నైటే చేసుకుంటా. ఈ గడప ప్రోగ్రామ్ ఒకటే పొద్దున పూట పెట్టుకుంటా అనమాట. ఇక ఫస్ట్ నేను బ్రష్ చేసి ఇలా ఏ పనైనా నేను బ్రష్ చేస్తేనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా బ్రష్ చేయకుండా అయితే నేను కిచెన్లోకి వెళ్ళను. ఎట్ ద సేమ్ టైం ముగ్గులు వేయడం ఇలాంటివి కూడా ఏం చేయను అనమాట. నాకు నచ్చదు. ఎట్ ద సేమ్ టైం ఇక మనం అలా పాషనోడితో ఉండి అలా పనులు చేయడం కూడా మంచిది కాదు. ఎట్ ద సేమ్ టైం వంట అసలు చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా బ్రష్ చేసినాకనే వంట చేయడం స్టార్ట్ చేసుకోండి. అది కొంచెం మంచిది అనేది అయితే నాకు తెలుసు అనమాట. నేనైతే ఎప్పుడు అలానే దాన్నే ఫాలో అయితే ఖచ్చితంగా ఎంత అర్జెంట్ అయినా కానీ బ్రష్ ఒక్కటి చేసైనా ఇక వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అది ఏ టైంకి లేచినా కానీ నేను బ్రష్ చేసినాకనే వంట స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే అలా నడుస్తుంది అనమాట డే. ఇలా 1 by 1 పని కంప్లీట్ చేసుకుందాం. ఈ టైంకి మా వాళ్ళు ఎవరు లేవరనమాట. అందుకని ఫస్ట్ ఇలా ఇక్కడ చేసుకున్నాను అనుకో వర్క్, డోర్లు పెట్టేసుకుంటే కొంచెం అది మంచిగా ఎండిపోయిద్ది. లేదంటే అటు ఇటు నడిచి మా సాలిపాప నడిచి తొక్కిపోయిద్ది. అట్ ద సేమ్ టైం ఇది ఇప్పుడు నేను 7:30కి వేస్తున్నాగా, ఆఫ్టర్ 11 లోపు ఇదేముండదు. మొత్తం ఆ సాలిపాప అటు ఇటు చేసి ఇక రప్ప రప్ప అంటది చూడు, అట్లా అనమాట. మొత్తం చేతులతోటి కాళ్ళతో అన్నీ తుడుస్తుంది. ఏదో కొద్దిసేపు అయినా నేను వేసుకున్నానే సాటిస్ఫాక్షన్ కోసం వేసుకోవడం అనమాట. ప్రాపర్గా అసలు వేసుకోవడమే మర్చిపోతున్నాం. మనం అంత ముగ్గులు వేసే అంత రకమైతే కాదు. వచ్చిన దాన్నే రిపీటెడ్గా కొంచెం మోడిఫై చేసుకుంటూ వేస్తూ ఉంటాను అనమాట. నాకైతే ముగ్గులు రావబ్బా అసలు. ఖచ్చితంగా అంటే ఒక 5 ముగ్గులు వస్తాయేమో అంతే. అంతకుమించి ఎక్కువ రావు. ఇంకోటి ఏంటంటే వచ్చిన 5 ముగ్గులు రిపీటెడ్గా వేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ ఇంట్లోకి వచ్చిన కాంచే నేను ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిన అనమాట. మా ఇంటికాడైతే పాపం ఎప్పుడు మమ్మీ వేసుకునేది. సంక్రాంతి వచ్చినా మమ్మీ వేసుకునేది, డైలీ మమ్మీ వేసుకునేది. ఇక్కడికి వచ్చినాక ముగ్గులు నేర్చుకుంటే బాగుండ్రా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరు వేసుకోవడం చూసి మన ఇంటి ముందు ముగ్గేయడం రాకపోతే ఎట్లనో అనిపిస్తుంది అనమాట. మా బావ అంటాడు, ఎవరిని అడగొద్దు, నీకు వచ్చిన ముగ్గులో వేసేసి, వచ్చింది చిన్నదైనా పర్లేదు కానీ నీట్గా వేసుకో, టైం టేకింగ్ లేకుండా అనేసి అంటాడు అనమాట. అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ జాజి పూసి వేయాలి, కానీ మా సాలిపప్పిగా ఆ జాజి పూసిన కాంచి జాజి పూస్తే ముగ్గుతోటే వేయాలన్నమాట. చాక్ పీస్ పనికి రాదు దాని మీద. సో అందుకని ఇంకా చాక్ పీస్ అయితే తొందరగా చెడదు కదా. అదే ముగ్గు అయితే ఏముంది, గింత కాలు తలిగినా పోయిద్ది అనేసి ఇక చాక్ పీస్ తోటి ఇక అలా వేసాను అనమాట. ఫైనల్గా అయితే ఇక ఆఫ్టర్నూన్కి స్టార్ట్ చేసా. ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అనమాట. ఇక ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు. ఇక పండ్లు బట్టలు ఉతుక్కోవడం ఇవే సరిపోయినాయి అనమాట. నేను తినడం, మా సాలిపాపకి పెట్టడం ఇవే సరిపోయినాయి అనమాట. అయితే ఇక్కడ నేను బట్టలు మడతేసుకుంటున్నా. ఏమైంది, మా సాలిపాప అయితే తెలుసా, నేను మా వాళ్ళంతా ప్లెయిన్గా ఉందని మీషోలో అలా అవి తీసుకొని స్టిక్కర్స్ తీసుకొని కష్టపడి ఒక దగ్గర 1 అవర్ పట్టింది నాకు అవి అతికించడానికి. అంటే ఇక్కడ హాల్లో అనమాట. అయితే నేను అలా అతికించుకుంటే మా సాలిపాప వచ్చిన కాంచి అవన్నీ పీక అవతలేస్తుందనమాట. ఇక్కడ కూడా అనమాట. ఇక ఫైనల్గా అయితే నైట్ అయిపోయింది. మా మా బావ అయితే మంచిగా ఆమ్లెట్ వేసుకుంటూ, ఆమ్లెట్ గోకరకాయ కర్రీ చేసే. యాక్చువల్గా అయితే గోకరకాయ తనకి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఈ మధ్య తినడం స్టార్ట్ చేసిండనమాట. దీపావళి నుంచి ఇక మంచిగా గోకరకాయని కూడా తింటుండు. అయితే ఇక్కడ ఇక మా సాలిపాప ఒకవైపు, వాళ్ళ డాడీ ఒకవైపు తింటురు అనమాట. ఆమ్లెట్ వేసుకుంటూ డైలీ ఆమ్లెట్లు పడుతున్నాయి ఈ మధ్య అయితే. రసం అయితే ఎట్లాగో మా పాప కోసం డైలీ చేస్తూనే ఉన్నా. రసం అంటే రసం కాదు, పచ్చి పులుసు అని, టమాటా చారు అని అలా అనమాట. ఇంకా అది కూడా పెట్టుకుండు. ఇక మా సాలిపాపతో అన్నం తినడం అయిపోయిందంట. అప్పుడు ఒక 2 స్పూన్లు పెట్టింది అంతే. ఇక బయట చిప్స్ అయితే మా పాపకేమి ఇవ్వదలుచుకోలేదు. ఇవి కూడా ఇవ్వద్దు అనుకున్నాంలే, కానీ పాపం తనకి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అంటే ఇలాంటివి బిస్కెట్స్ ఇవి తినబుద్ధి కావట్లేదు ఆమెకి. ఇవే తినాలనిపిస్తుంది. మ్యాక్సిమం ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. ఎందుకంటే తనకి ఇక వాష్రూమ్ ఇష్యూ ఉంది కదా, అందువల్ల ఇక అసలు అన్నం ఏం తినలేదు. డాక్టర్లే మంచిగా కర్డ్ రైస్ అని
కిచిడి అని చారులని పెట్టమంటే మా సాలి పాప వాళ్ళకి విరుద్ధంగా ఉంది. ఏం చేయాలో ఏమో మా సాలి పాపని. ఫైనల్గా అయితే ఇన్ని రోజులు మా తమ్ముడు లేడనమాట ఇంట్లో. వచ్చేటప్పుడు మా అమ్మ ఇక పెద్ద లగేజ్ పంపించిందనమాట. వాడికి మోసుకురావడం ఇబ్బంది, కానీ ఎట్లో ఒకట్లో అయితే మోసుకొచ్చిండు. ఫైనల్గా మా అమ్మ ఏమేమి పంపించిందో చూపిస్తూ వచ్చేసేయండి. పాపం వాడు ఇంటికి పోయినప్పుడల్లా మా లగేజ్ వేయడమే సరిపోతుంది. మేము పోయినప్పుడు తెచ్చుకున్నా కానీ మళ్ళీ అయ్యో ఒకటి ఉంటూనే ఉంటాయి. అందువల్ల మళ్ళీ మా అమ్మ పంపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. ఇవి వచ్చేసి పల్లీలు అనమాట, కొత్త పల్లీలు ఇవి. అయితే నాకు గిల్లి పంపించింది కదా అనుకున్నా. అయితే యాక్చువల్గా ఏంటి అంటే ఎప్పుడు మా అమ్మ వాళ్ళు శనక్కాయలు కొని ఒక మనిషిని పెట్టి గిల్లి నాకు పంపిస్తారనమాట. అయితే ఈసారి టైం లేదని చెప్పింది. అయితే కొన్ని పంపిల శనక్కాయలు అని చెప్పిన అనమాట. అది కూడా మా తమ్ముడు తెస్తా అంటే పంపి, తేను అంటే వదిలేసేయనన్న. అయితే అవి మా తమ్ముడు నానబెట్టుకొని తినడానికని తెచ్చుకుండు. ఇదేం పొట్టుపప్పు అనమాట. పొట్టుపప్పు గారెలకు బాగుంటుంది. నాకు ఆడ అయిపోయిందని చెప్పిన అనమాట. చెప్పేసరికి కొంచెం మా అమ్మ పంపించింది. అన్నీ ఒక కేజీన్నర టైప్లో పంపించింది. ఎందుకంటే మళ్ళీ వాడు మొయ్యాలి కదా, అందువల్ల అనమాట. ఈ మధ్య నేను వెళ్ళేది ఉంటే పాపం ఎక్కువ ఇంతగానం పంపించిపోయేదిలే, కానీ ఇక నేను వెళ్ళేది కూడా ఏం లేదు. అది వచ్చేసి చింతపండు. ఇవి వచ్చేసి మా పాపకి స్నాక్స్ అనమాట. అన్ని పప్పులే ఉప్పులు పంపిస్తున్నా. సడన్గా వెళ్ళిండ్లే మా తమ్ముడు, చెప్పలేదు. చెప్పినట్టయితే మంచిగా అయ్యో ఒకటి చేద్దును అనేసి అన్నదనమాట. అయితే ఉత్తిగా ఎందుకు పంపించాలని మా సాలి పాపకి కొన్ని అవి పంపించిందనమాట. బయట పల్లి లడ్డూలు, బాదుషాలు పంపించింది. శనక్కాయలు కూడా చూసిరు కదా. ఇవి వచ్చేసి చక్కెర అనమాట. ఎట్లాగో నెక్స్ట్ మంత్ కొరియర్ వేసేది ఉంది. సో ఇక అల్ల చక్కెర వేసి పంపించచ్చులే అనేసి ఇప్పుడు కొంచెం పంపించారనమాట. ఇప్పుడు నేను చూపించేవేవి కూడా నేను ఇక్కడ కొనను అనమాట. ఖచ్చితంగా ఇక మా అమ్మాయి పంపిస్తుంది ప్రతిసారి. ఇది కారం అనమాట, కొత్త కారం పట్టించింది నా కోసమనే. కేజీ 280 ఉన్నాయంట. అందువల్ల ఇక రీసెంట్గా తీసుకొని పట్టించింది. ఇక మా తమ్ముడికి కూడా చిన్న పని ఉండేసరికి ఇక ఏమట వెళ్ళేసింది అనమాట. అయితే ఇక కొన్ని పచ్చళ్ళు పంపించిందనమాట. అవి కూడా చూపిస్తాను రండి. కానీ ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి ఇక చికెన్ పచ్చడి ఫ్రై. పచ్చడి అంటే పచ్చడి కాదులేండి, ఫ్రై. నాకు ఈ మధ్య ఇక చికెన్ చేసుకోవడం రావట్లేదు కదా, అందుకని అసలు ఇక 2 కేజీల వరకు పెట్టి పంపించింది అనమాట. అదంతా మాకు ఒక్కళ్ళకే కాదులేండి, మా తమ్ముడు వాళ్ళ ఆఫీసులకు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా అడిగిర్రంట. అందుకనేసి ఇక మరింత పెట్టి పంపించింది. అయితే యాక్చువల్గా అయితే 3 కేజీస్ తెస్తే అందులో బోన్స్ అవన్నీ తీసేసి ఇది ఓన్లీ మెత్తడి పీసులే అనమాట. కానీ చూడగానే నాకు అసలు లాలాజలం ఆగలేదనమాట. ఎమ్మటి తీసి నోట్లు వేసుకున్నా. ఫస్ట్ టైం నేనే టేస్ట్ చేసిన. మా అమ్మ జస్ట్ చేసి పంపించింది. మా తమ్ముడు కూడా ఏం తినలే, నాకు వచ్చిన కంచి నేనే తిన్నా అనమాట. ఆల్రెడీ అసలు యాక్చువల్గా అయితే ఈ కర్రీస్ తోటే తినాలి మేము. మా తమ్ముడు తొందరగా వస్తే ఇక వాడు బస్సు లేట్ అయ్యి కొంచెం లేట్ వచ్చిండు. మేము తినడం అంత అయిపోయి పడుకునే ముందలు వచ్చిండనమాట. అంటే కొంచెం చాలానే లేట్ అయిందిలేండి, 12 అలా అయింది. కానీ వచ్చినాక ఇవి మెయిన్ చదువుకోవాలి. మళ్ళీ నూనె ఎంత గారిందో ఇంట్లో ఎక్కడ పెట్టినా టైల్స్ మీద అతికిద్ది కదా, అందుకని మేము మేలుకోను. ఎట్లాగో వాడు వస్తాడని తెలుసు, అందువల్ల మా పాపను ఒక్కమని పడబెట్టి ఉన్నాం అనమాట. అది వచ్చేసి ఫస్ట్ చూపించింది వచ్చేసి చికెన్ పులుసు అనమాట. మా బావకి ఇష్టం అనమాట పులుసు అంటే చాలా, అందుకనేసి ఇక పులుసు కూడా పెట్టి పంపించింది అనమాట. ఇంకోటి వచ్చేసి ఉసిరికాయ కర్రీ, ఉసిరికాయ పచ్చడి సారీ, అది వచ్చేసి మా తమ్ముడికి అనమాట. కొత్త ఉసిరికాయ పచ్చడి పెట్టలే కదా, ఇక్కడ 1 by 1 చూపిస్తున్నా. ఇవన్నీ మా సాలి పాపకి స్నాక్స్ అనమాట. అయితే కారపుసు కూడా తింటుంది మా సాలి పాప. అయితే మా అమ్మ సమయానికి కొంచెమే ఉంది, అన్నీ అయిపోయినాక ఈ కారపుసు పెట్టు, ఆమెకు తినడానికి ఏం లేదన్నప్పుడు పెట్టు, అప్పుడు మంచిగా తింటుంది. కానీ అది మంచిగా చేసింది కదా అనేసి అన్నదనమాట. అయితే మా అమ్మోళ్ళు ఏమో అంతగానో కష్టపడి పాపం పల్లీ లడ్డూలు, చిన్నపిల్లలు కదా కొరకలు ఎవరు నవళ్ళు ఎవరు అనే కాన్సెప్ట్లో మా సాలి పాపకి ఇవి పంపించారు, బాదుషాలు పంపించారు. మా ముగ్గురికి ఏమి ఇంకా ముగ్గురికి 3 ప్యాకెట్లు అన్నట్టు పల్లీ లడ్డూలు పంపించారు అనమాట. మా సాలి పాప మొత్తం ప్లేట్ తిప్పేసింది. పల్లీ లడ్డూలు ఆమెకు కావాలంట, బాదుషాలు ఆమెకు వద్దంట. కానీ మీలో ఎంతమందికి ఇలా చికెన్ కర్రీస్ ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా తమ్ముడు అయితే ఖచ్చితంగా, అసలు వాడు చికెన్ తినని వాడు, ఇప్పుడు ఇదైతే ఖచ్చితంగా తింటున్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేను, జస్ట్ నైటే తిన్నామన్నమాట కొంచెం కర్రీని. ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టలేకపోతున్నా కదా, అంటే టైం సరిపోవట్లేదు నాకు పాపతోటి, అందువల్ల సరిగ్గా పెట్టలేకపోతున్నాను అనమాట. మ్యాక్సిమం డైలీ పెట్టాలని చూస్తున్నా, కానీ ఆల్రెడీ 2 days నుంచి ఇది వచ్చేసి కారం 2 days నుంచి పెట్టలేకపోయా అనమాట. అదే నాకు చాలా అనిపించింది. ఏం లేదులే కానీ
పాప మంచిగుంటే నాకు ఇంత బర్డెన్ పడదు. నాకు పని చేసుకునే లోపు ఆఫ్టర్‌నూన్ 2 అయితుంది. తినేలోపు 4:30 మళ్ళీ ఒక పని అయిపోగానే ఒక పని అయితుందనమాట. అసలు బాడీకి రెస్ట్ ఉండట్లేదు. అందువల్ల వీడియో షూట్ చేసుకోలేవట్లేదు. ఏదో ఒక పెయిన్ ఉంటూనే ఉంది. అందువల్ల ప్రాపర్‌గా పెట్టలేకపోతున్నాను. మ్యాక్సిమం వీలైనంత వరకు ఉంటే మాత్రం ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా పెడతాను నేను. డేలో ఒక డేలో 2 పెడతాను. ఎందుకంటే ఆ గ్యాప్ అంతా కవర్ కావాలి కదా! 2 డేసో, 3 డేసో పెట్టలేదు కరెక్ట్‌గా నేను. ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం 2 డేస్ అంటే 2 వీడియోలు పెడదామని ట్రై చేస్తున్నా. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. ఖచ్చితంగా అయితే ట్రై చేద్దామని అయితే చూస్తున్నా. అంతే మరి వీడియో. మరి మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.